మీ అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. పాత సంవత్సరానికి రాత్రి మీరు అందరు వీడుకోలు ఘనంగా తెలిపినట్లున్నారు, సంతోషం. కానీ ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభం రోజు ఇది. ఈరోజు మనమందరం ప్రారంభం, కొత్త సంవత్సరం దినోత్సవం ప్రారంభం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా మీరందరూ బాగా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ ఉన్నోళ్ళు కూడా, మీ ముందు నిలబడినోళ్ళు, మీరు కూడా, విద్యార్థులు కూడా సంవత్సరం అంతా మీరందరూ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, మంచి ఆర్థికంగా, మీ కష్టం ఎప్పుడు కలకలలాడుతూ 3 పూలు 6 కాయలుగా ఆనందంగా మీరందరూ జీవించాలి అని మేము మనస్ఫూర్తిగా ఆ దేవునికి కోరుకుంటున్నాం. అలాగే పిల్లలు మీరందరూ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా చదవాలి, మనకు మంచి మార్కులు రావాలి, 10th క్లాస్లో ఫస్ట్లో పాస్ కావాలి, ఇంటర్ వాళ్ళు బాగా, సెకండ్ ఇయర్ వాళ్ళు బాగా ఘనంగా పాస్ కావాలి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు బాగా పాస్ కావాలి, 9th వాళ్ళకి మంచి మార్కులు రావాలి అని బలంగా కోరుకోండి. కోరుకోవడమే కాదు, అది రావడానికి కోసం మీరు అందరూ ప్రయత్నం చేయండి. రెయిన్బో హోమ్లో పోయిన సంవత్సరం ఇదే వేదిక పైన చాలామంది ఉన్నారు. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేసరికి కొందరే అయ్యారు. మళ్ళీ సంవత్సరం ముగింపు సరికి మళ్ళీ పెరుగుతారు. మళ్ళీ కొత్త సంవత్సరానికి ఏమవుతుందో తెలియదు. పిల్లల్లో పాచి పట్టుకొని అక్కడే ఉంటుంది. కొత్త నీళ్ళు వస్తుంటాయి, పాత నీళ్ళు పోతుంటే పోతూ ఉంటే పాచి అక్కడే ఉంటుంది. ఆ పాచి ఎవరంటే మీరే చిన్నారు విద్యార్థులు. మీరు పర్మనెంట్ కదా, ఎవరు వచ్చినా ఎవరు పోయినా మీరు మటుకు ఉంటారు కదా. పాచి పట్టుకొని అక్కడే ఉంటారు. కొత్త నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి కదా. అలాగా మనం చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి, మంచి విషయాలను మనం తీసుకోవాలి, మంచిగా ఆలోచన చేయాలి, మంచిగా మనం కష్టపడి పైకి అభివృద్ధి చెందేలాగా మనం ఆలోచన చేయాలి. మనం మీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు కదా. ఇక్కడ మీ పుష్ప మేడము, శిల్ప, సావిత్రి, లర్నింగ్ సెంటర్లో మమత, లక్ష్మి, ఆయన సిబిసి మన తేజ, వీళ్ళందరూ మీకోసం అక్కడ మమత వంటలు, రుచికరమైనటువంటి మీకు వంటలు శ్రమిస్తూ ఆమె కూడా మంచి ఆహారాన్ని మీకు టైం టు టైం లేట్ కాకోకుండా మంచి భోజనాన్ని, వాళ్ళని కూడా పిలిచండి రోజుసేపు. ఓకే, సో నిజాయితీగా, కమిట్మెంట్గా మనము మన చదువులు, మన పనులు కొనసాగించుకుంటున్న సంవత్సరం శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అక్కడ కొంచెం కూర్చోండి, పెద్ద పిల్లలు రాండి, చిన్న పిల్లలు కూర్చోండి. ఓకే, కొంచెం అంటే ఎందుకంటే పో మా అమ్మకి లైట్ చూడు, సరిపోయిందా? నువ్వు రామా ఈతలకి చూడండి, మీరు లెవెల్గా నిలబడాలి. రైట్, ఎస్ సార్.
కన్ఫ్యూజ్ పెడతాను లడ్డు